హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మన సి లాంగ్వేజ్ సిరీస్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో మనమైతే అరేస్ గురించి డీటెయిల్ డిస్కషన్ చేసాం కదా. సో అరేస్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, వాటి వల్ల యూజ్ ఏంటి, అదేవిధంగా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేసాం అరేస్ గురించి. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసిన తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ప్రీవియస్గా మనం ఫంక్షన్స్, రికర్షన్, అదేవిధంగా అరేస్ అవన్నీ కూడా మంచి కాన్సెప్ట్స్ అయితే డీటెయిల్గా డిస్కషన్ అయితే చేసాం. సో అవన్నీ కూడా కంప్లీట్గా చూసిన తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. సో ఈ వీడియోలో వచ్చేసి పాయింటర్స్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో పాయింటర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సి లాంగ్వేజ్లో. సో అరేస్ ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సో పాయింటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో పాయింటర్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, సో పాయింటర్ వల్ల యూసేజ్ ఏంటి, అదేవిధంగా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా పాయింటర్స్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింటర్ అంటే ఏంటి? సో ఈ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమొరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సపోజ్ నేను మన వేరియబుల్స్ చెప్పినప్పుడు, సో వేరియబుల్ అనేది ఏంటి, మనకి ఒక కంటైనర్ అనమాట. సో ఎప్పుడైతే మనం వేరియబుల్ క్రియేట్ చేస్తామో మెమొరీలో ఏమవుతుంది, ఆ వేరియబుల్కి స్పేస్ అనేది అలకేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఆ ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో 4 bytes మనం ఇంటీజర్ యూజ్ చేసాం కాబట్టి 4 bytes మెమొరీ ఏదైతే ఉందో సో అది మనకు మెమొరీలో అలకేట్ అవుతుంది అనమాట. సపోజ్ ఆ మెమొరీ అడ్రస్ వచ్చేసి ఒక 1000 అనుకుందాం. సో ఆ మెమొరీ అడ్రస్ 1000 అనే లొకేషన్లో ఈ 10 అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఆ లొకేషన్కి మనం పెట్టిన పేరు ఏంటంటే ఏ అనమాట. సో మన వేరియబుల్ నేమ్ ఏ కదా. సో ఆ ఏ అనే వేరియబుల్కు ఏదైతే 1000 అనే లొకేషన్ ఉందో సో ఆ అడ్రస్ను స్టోర్ చేసుకునే ఇంకో వేరియబులే పాయింటర్ అనమాట. సో ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమొరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో ఒక వేరియబుల్ అడ్రస్ని ఏదైతే స్టోర్ చేసుకుంటుందో సో దాన్నే మనం పాయింటర్ అని చెప్పేసి అంటాం. సపోజ్ ఇక్కడ ఒక మన హౌస్ ఉంటుంది. సో హౌస్కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ హౌస్ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే, మన ఇంటికి ఒక పేరు ఉంటే, సో ఈ హౌస్ అడ్రస్ అనేది మన మైండ్లో ఉంటుంది అనమాట. సో ఎవరికైనా చెప్పడానికి, ఎవరైనా మన హౌస్ విజిట్ చేయాలన్నా కూడా మనం ఏం చేస్తాం, మన మైండ్లో ఉన్న అడ్రస్ అనేది మనం ఏం చేస్తాం, వాళ్ళకి డీటెయిల్గా చెప్తాం అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ అడ్రస్ని డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకొని సో స్టెప్ బై స్టెప్ మన దగ్గరికి అయితే రీచ్ అవుతారనమాట. సో అదేవిధంగా వేరియబుల్కి ఏదైతే అడ్రస్ ఉంటుందో సో మనం వేరియబుల్ క్రియేట్ చేస్తాం కదా. సో వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు మనకి స్పేస్ అనేది అలకేట్ అవుతుంది మెమొరీలో. స్పేస్ అలకేట్ అయినాక ఆ స్పేస్కి, ఆ లొకేషన్కి ఒక అడ్రస్ అనేది వస్తుంది. సో ఆ అడ్రస్ని స్టోర్ చేసుకునే ఇంకో వేరియబుల్ పాయింటర్. ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను కొన్ని ఇవి ఉన్నాయి కదా. సో ఈ 1000 పక్కన ఈ స్పేస్, సో ఈ 1001 పక్కన ఈ స్పేస్, ఇది ఒక మెమొరీ అనుకోండి. సో మనకి 1 2 3 4 5, సో 5 మెమొరీ లొకేషన్స్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకోండి. సో ఈ 5 మెమొరీ లొకేషన్స్కి అడ్రస్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను, 5 మెమొరీ అడ్రసెస్ కూడా ఇచ్చాను. సో ఫస్ట్ మెమొరీ లొకేషన్ వచ్చేసి 1000 అనమాట, సెకండ్ మెమొరీ అడ్రస్ వచ్చేసి 1001, థర్డ్ మెమొరీ అడ్రస్ 1002, ఫోర్త్ది 1003, ఫిఫ్త్ మెమొరీ అడ్రస్ వచ్చేసి 1004 అనమాట. సో ఇలా ఇవి వచ్చేసి ఈ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి వేరియబుల్స్ అనుకోండి. 1000 అనేది ఏ అనే వేరియబుల్ అనుకోండి, 1001 అనేది బి అనుకోండి, సో నెక్స్ట్ సిడిఈ. సో ఇలా 5 వేరియబుల్స్ ఉన్నాయి. సో 5 వేరియబుల్స్ మనం క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మెమొరీలో ఆ స్పేస్ అనేది అలకేట్ అవుతుంది. స్పేస్ అలకేట్ అయ్యి వాటికి అడ్రసెస్ కూడా వస్తాయి. సో ఇలా ఈ విధంగా 1000, 1001, 1002, 1003, 1004 అని చెప్పేసి 5 వేరియబుల్స్కి ఎలా అయితే అడ్రస్ అనేది వచ్చిందో సో మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవాలంటే సో అడ్రస్ కావాలి కదా. సో ఇప్పుడు మన హౌస్కి రీచ్ అవ్వాలన్నా కూడా మనకి ఏం కావాలి, ఒక అడ్రస్ అనేది కావాలి. సో హౌస్కి రీచ్ అవ్వాలంటే ఒక అడ్రస్ అనేది కావాలి. సో అదేవిధంగా ఈ వేరియబుల్స్ని కూడా మనం రీచ్ అవ్వాలి అంటే మనకి ఒక అడ్రస్ అనేది కావాలి. సో ఇలా వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు మెమొరీలో ఏదైతే అడ్రస్ అనేది మనకి అలకేట్ అవుతుందో, ఆ స్పేస్కి ఏదైతే అడ్రస్ అనేది క్రియేట్ అవుతుందో సో ఆ అడ్రస్ని స్టోర్ చేసుకునే ఇంకో వేరియబులే పాయింటర్ అనమాట. సో పాయింటర్ సింపుల్గా ఏం చేస్తుందంటే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ సింపుల్గా పాయింటర్ ఏం చేస్తుందంటే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంది. సో అలా అడ్రస్ని స్టోర్ చేసుకోవడం వల్ల మనకేంటి యూజ్ అంటే,
సో అలా మనం ఎప్పుడైతే అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటామో వేరియబుల్ది ఇంకో వేరియబుల్లో, మనం ఇండైరెక్ట్ మ్యానిపులేషన్స్ అనేవి, ఇండైరెక్ట్ యాక్సెస్ అనేవి కూడా వేరియబుల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇండైరెక్ట్ మ్యానిపులేషన్, అదేవిధంగా ఇండైరెక్ట్ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు వేరియబుల్కి. సో ఆ విధంగా మనకి పాయింటర్ వచ్చేసి సింపుల్గా వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం పాయింటర్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ పాయింటర్ డిక్లరేషన్ అనమాట. సో ఎలాగైతే అరేకి ఒక డిక్లరేషన్ ఉంటుందో, ఇనిషియలైజేషన్ ఉంటుందో, సో సేమ్ అలాగే మన పాయింటర్కి కూడా ఒక డిక్లరేషన్, ఇనిషియలైజేషన్స్ అవంతా కూడా ఉంటాయి. సో ఇక్కడ పాయింటర్ డిక్లరేషన్ వచ్చేసి వెరీ సింపుల్ అనమాట. సింటాక్స్ సేమ్, జస్ట్ ఒక డేటా టైప్ ఇస్తాం, అదేవిధంగా పాయింటర్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ ఈ స్టార్ ఉంది కదా, సో ఈ ఆపరేటర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సింటాక్స్ వచ్చేసి సింపుల్గా డేటా టైప్, అదేవిధంగా ఒక స్టార్ సింబల్ ఇవ్వాలి. సో నెక్స్ట్ టు ద స్టార్ సింబల్ ఇమ్మీడియట్గా మనం పాయింటర్ నేమ్ అనేది ఇవ్వాలి. అండ్ ఆఫ్ కోర్స్ సెమీకోలన్, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో ఇది మనకి సింపుల్ పాయింటర్ డిక్లరేషన్. సో ఈ స్టార్ గురించి అయితే నేను చెప్తాను ఫర్దర్గా. సో సింపుల్గా పాయింటర్ డిక్లరేషన్ ఎలా చేయాలంటే డేటా టైప్, స్టార్ సింబల్, పాయింటర్ నేమ్, అంతే సింపుల్గా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో నేను సపోజ్ డేటా టైప్ అనేది ఇంట్ అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ స్టార్ సింబల్, పాయింటర్ నేమ్ వచ్చేసి పీటీఆర్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక పాయింటర్ని డిక్లేర్ చేశాను. సో మీనింగ్ ఏంటంటే ఇక్కడ పీటీఆర్ ఈజ్ ఎ పాయింటర్ దట్ కెన్ స్టోర్ అడ్రస్ ఆఫ్ అన్ ఇంటీజర్ వేరియబుల్. సో ఏవైతే ఇంటీజర్ వేరియబుల్ ఉంటాయో, సో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకునే పాయింటరే ఈ పీటీఆర్ అని చెప్పేసి ఇక్కడ మనకు మీనింగ్. ఇంట్ స్టార్ పీటీఆర్ అంటే సో ఇది మనకు మీనింగ్ అనమాట. సో ఇంటీజర్ యొక్క వేరియబుల్ అడ్రస్ అనేది స్టోర్ చేసుకునే పాయింటర్ ఇక్కడ పీటీఆర్ అని చెప్పేసి మీనింగ్. సో ఇప్పుడు పాయింటర్ అనేది క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇనిషియలైజ్ చేయాలి. సో క్రియేట్ చేసిన పాయింటర్కి ఇనిషియలైజ్ చేయాలి. సో పాయింటర్లో ఇనిషియలైజేషన్ ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది. ఎందుకంటే పాయింటర్ అనేది వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి, సో పాయింటర్కి ఇనిషియలైజ్ ఏం చేస్తాం, అడ్రస్ ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి పాయింటర్లో 2 మెయిన్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ ద ఆపరేటర్, అదేవిధంగా డీ రిఫరెన్స్ ఆపరేటర్ అని చెప్పేసి 2 ఉంటాయి. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఇట్ రిటర్న్స్ ద అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్. సో మన యాంపర్సెంట్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసాం కదా. సో యాంపర్సెంట్ అంటే మనకి వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది యాక్సెస్ చేసుకోవాలంటే ఈ అండ్ సింబల్ అనేది యూజ్ చేయాలి. అదేవిధంగా వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే ఈ స్టార్ సింబల్ అనేది యాక్సెస్ చేసుకోవాలి. సో అండ్ సింబల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది రిటర్న్ అవుతుంది. సో స్టార్ సింబల్ యూజ్ చేసినప్పుడు యాక్చువల్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో అడ్రస్లో ఏదైతే వాల్యూ స్టోర్ అయిందో వేరియబుల్లో, ఆ వాల్యూ రిటర్న్ అవ్వాలంటే స్టార్ యూజ్ చేయాలి. ఆ అడ్రస్ మాత్రమే రిటర్న్ అవ్వాలంటే ఇక్కడ అండ్ సింబల్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ ద ఆపరేటర్ అంటే ఇట్ రిటర్న్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. డీరిఫరెన్స్ ఆపరేటర్ అంటే ఇట్ రిటర్న్స్ ద వాల్యూ అట్ అడ్రస్. టు ఇనిషియలైజ్ పాయింటర్ వీ యూజ్ యాంపర్సెంట్ ఆపరేటర్. సో యాంపర్సెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇట్ రిటర్న్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. సో మనం పాయింటర్లో స్టోర్ చేయాల్సిందే వేరియబుల్ అడ్రస్ కాబట్టి, సో మనం ఏం చేస్తాం, సో అడ్రస్ రిటర్న్ చేయాలంటే మనం అండ్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, నార్మల్ వేరియబుల్. సో నార్మల్ ఒక ఎక్స్ అనే ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకొని 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో ఇంటీజర్ డేటా టైప్తో ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఆ ఎక్స్లో ఏం చేశానంటే 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేశాను, ఒక పాయింటర్ని డిక్లేర్ చేశాను, ఇంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి. సో పాయింటర్ని అయితే డిక్లేర్ చేశాను. సో డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తున్నాను పాయింటర్కి ఇనిషియలైజేషన్ ఏముంటుందంటే, పాయింటర్లో మనం అడ్రస్ స్టోర్ చేస్తాం కాబట్టి వేరియబుల్ది. సో మనకి పాయింటర్లో ఇనిషియలైజేషన్ కూడా అడ్రస్ అనేది ఇవ్వాలి. సో పాయింటర్ ఏం చేస్తుంది, వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో వేరే వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటి అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి వేరియబుల్ ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్ అడ్రస్ ఏదైతే ఉందో దాంతో మనం ఈ పీటీఆర్ అనే పాయింటర్ను ఇనిషియలైజ్ చేయాలి. సో ఎక్స్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో మెమరీలో ఎక్స్కి ఒక స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. సపోజ్ 1000 అని చెప్పేసి మనకి ఒక అడ్రస్ ఉందనుకోండి. సో ఆ 1000 అనేది అడ్రస్ ఈ పీటీఆర్ అనే పాయింటర్లో స్టోర్ చేయాలి. సో ఆ 1000 అనే అడ్రస్ ఎలా వస్తుంది, మనకి అండ్ సింబల్ యూజ్ చేసినప్పుడు మనం అయితే ఆ అడ్రస్ అనేది రిటర్న్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి డిక్లేర్ చేసి, సో ఈక్వల్స్ టు అండ్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చేసాం. సో ఇక్కడ అండ్ని యాంపర్సెంట్ అంటాం. సో యాంపర్సెంట్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఏమైంది, ఎక్స్ అడ్రస్ ఏదైతే ఉందో అది మనకు పాయింటర్లో స్టోర్ అయిందన్నమాట. సో పీటీఆర్ అనే పాయింటర్లో
ఎక్స్ అడ్రస్ అనేవి స్టోర్ అయిపోయాయి. సో ఇది మనకు సింపుల్గా పాయింటర్ డిక్లరేషన్, అదేవిధంగా ఇనిషియలైజేషన్. ఈ మెయిన్ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అదేవిధంగా డీరెఫరెన్స్ ఆపరేటర్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింటర్లో. సో ఈ రెండు లేకుండా మనం పాయింటర్స్ అనేవి పర్ఫామ్ చేయలేము. సో ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేసినప్పుడు అడ్రస్ అనేది రిటర్న్ అవుతుంది, స్టార్ సింబల్ యూజ్ చేసినప్పుడు డీరెఫరెన్స్ ఆపరేటర్ అంటాం. సో ఇది యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, యాక్చువల్ వాల్యూ అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో అది రిటర్న్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ఉంచాను కోడ్ బ్లాక్స్లో. సో ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసి నీట్గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వచ్చేసి సింపుల్గా నేను ఏం చేశాను, ప్రోగ్రాంలో ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. సో ఇంటీజర్ టైప్తో ఎక్స్ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో ఎక్స్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి పాయింటర్ని డిక్లేర్ చేశాను. సో ఇంటీజర్ టైప్తో మనం ఏం చేయాలి, పాయింటర్ డిక్లేర్ చేయాలంటే డేటా టైప్ స్టార్ పాయింటర్ నేమ్. సో నేను ఇక్కడ కూడా డేటా టైప్ ఇంటి ఇచ్చాను, నెక్స్ట్ స్టార్ పాయింటర్ నేమ్ వచ్చేసి పీటీఆర్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏం చేశాను, పాయింటర్ని డిక్లేర్ చేశాను. సో పాయింటర్ని డిక్లేర్ చేసిన తర్వాత పాయింటర్ని ఏం చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. సో పీటీఆర్ అనే పాయింటర్ని %x అంటే ఎక్స్ యొక్క అడ్రస్తో మనం క్రియేట్ చేసిన పాయింటర్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలంటే ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ ఏం చేయొచ్చు, సో ఇక్కడ =, అని పెట్టి %x అని ఇక్కడైనా ఇవ్వచ్చు. సో సపరేట్గా ఇనిషియలైజ్ చేయాలంటే సో స్టార్ అవసరం లేదు. సో ఈ విధంగా పీటీఆర్ అని చెప్పేసి %x అని చెప్పేసి ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసిన పాయింటర్లో ఎక్స్ అడ్రస్తో ఇనిషియలైజ్ చేసేసాం. సో ఇనిషియలైజ్ చేసి సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం, యాక్చువల్ వాల్యూ ఎక్స్లో ఏదైతే వాల్యూ ఇచ్చామో సో అది ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ ఎక్స్ అని చెప్పేసి. సో ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. సో 10 అనేది ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, అడ్రస్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో ఎక్స్కి ఏదైతే అడ్రస్ అలకేట్ అయిందో, స్పేస్ ఏదైతే అలకేట్ అయిందో ఆ స్పేస్కి అడ్రస్ ఉంటుంది కదా, సో ఆ ఎక్స్ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, పాయింటర్ను కూడా ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ పీటీఆర్ అని చెప్పేసి. సో ఇక్కడ చెక్ చేయాలి. సో నేనేం చెప్పాను, ఎక్స్ యొక్క అడ్రస్ అనేది పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అడ్రస్ పాయింటర్లో ఉన్న వాల్యూ సేమ్ ఉండాలి, ఎందుకంటే పాయింటర్లో కూడా ఎక్స్ అడ్రస్సే ఉంటుంది కాబట్టి. సో ఈ సెకండ్ ప్రింట్ఎఫ్ థర్డ్ ప్రింట్ఎఫ్లో ఉన్నది మనకు సేమ్ ఉండాలి. సో ఎందుకంటే సెకండ్ ప్రింట్ఎఫ్లో ఎక్స్ అడ్రస్ ప్రింట్ చేస్తున్నాం, థర్డ్ ప్రింట్ఎఫ్లో పీటీఆర్ అని ప్రింట్ చేస్తున్నాం. సో పీటీఆర్లో ఆబ్వియస్గా మనకి ఎక్స్ అడ్రస్సే ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ ప్రింట్ఎఫ్లో ఏం చేస్తున్నాం అంటే యాక్చువల్ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో పీటీఆర్లో ఏదైతే ఎక్స్ అడ్రస్ స్టోర్ అయిందో ఆ అడ్రస్లో ఏదైతే వాల్యూ స్టోర్ చేశామో సో ఆ వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవాలంటే సో నేను ఇక్కడ డీరెఫరెన్స్ ఆపరేటర్ అని చెప్పాను. సో ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఏదైతే అడ్రస్లో స్టోర్ అయిందో ఆ వాల్యూని రిటర్న్ చేయాలంటే ఇక్కడ డీరెఫరెన్స్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి యూజ్ చేశాను. సో ఎందుకంటే పీటీఆర్లో అడ్రస్ ఉంది. సో స్టార్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది మనకి రిటర్న్ చేస్తుంది, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని ఏదైతే ఉందో సో అది మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఒకసారి రన్ చేస్తే సో అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇది ఒకసారి మినిమైజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ =10 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎక్స్లో 10 అనే వాల్యూని స్టోర్ చేసి ప్రింట్ చేసినాం కాబట్టి సో అది మనకి 10 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఎక్స్, సో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఎక్స్కి మెమొరీలో స్పేస్ అలకేట్ అయి ఉంటుంది కదా, సో ఆ స్పేస్కి ఏదైతే అడ్రస్ ఉంటుందో అది మనం %x అని ఇస్తే అడ్రస్ ప్రింట్ అవుతుంది కదా, సో అడ్రస్ అనేది ప్రింట్ అయింది. మళ్ళీ పాయింటర్ వాల్యూ అని చెప్పేసి థర్డ్ ప్రింట్ఎఫ్లో పాయింటర్లో ఏం చేసాం, మళ్ళీ ఎక్స్ అడ్రస్ని స్టోర్ చేసాం. సో ఇప్పుడు ఏమైంది, మనకి సేమ్ సెకండ్ ప్రింట్ఎఫ్ థర్డ్ ప్రింట్ఎఫ్ సేమ్ వాల్యూస్ వచ్చాయి. ఎందుకంటే సెకండ్ ప్రింట్ఎఫ్లో ఎక్స్ అడ్రస్ స్టోర్ చేస్తున్నాం, థర్డ్ ప్రింట్ఎఫ్లో ఏం చేస్తున్నాం, పీటీఆర్ని ప్రింట్ చేస్తున్నాం. పీటీఆర్లో ఆబ్వియస్గా మనకి ఎక్స్ అడ్రస్ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అదేవిధంగా పాయింటర్ వాల్యూ సేమ్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ జీరోస్ అదేవిధంగా 61FE1F అని చెప్పేసి సేమ్ ఉన్నాయి రెండు వాల్యూస్. ఎందుకంటే మనం ఎక్స్లో అడ్రస్ ఉంది, అదేవిధంగా పాయింటర్లో కూడా సేమ్ ఎక్స్ అడ్రస్ ఉంది కాబట్టి సో ఆ విధంగా మనకైతే ప్రింట్ అయింది. మళ్ళీ వాల్యూ యూజింగ్ పాయింటర్ అని చెప్పేసి ఇక్కడ పాయింటర్కి ఎప్పుడైతే స్టార్ సింబల్ పెడతామో ఆ పాయింటర్లో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో పాయింటర్లో ఏముంటుంది, ఎక్స్ అడ్రస్ ఉంటుంది. సో స్టార్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి
అడ్రస్లో ఏదైతే వాల్యూ స్టోర్ చేసామో 10 అని చెప్పేసి, సో ఆ వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ అడ్రస్ని యాక్సెస్ చేసుకోవాలంటే యాంపర్సెంట్, అదేవిధంగా యాక్చువల్ వాల్యూని ప్రింట్ చేయాలంటే $PTR అని చెప్పేసి ప్రింట్ చేయాలి. సో ఇక్కడ PTR అని చెప్పేసి డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు, యాంపర్సెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో PTRలో ఆల్రెడీ $x అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసాం కాబట్టి, ఎక్స్ అడ్రస్ స్టోర్ చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా PTR అని చెప్పేసి యూజ్ చేసేయచ్చు. సో ఇక్కడ PTR అని చెప్పేసి యూజ్ చేస్తే పాయింటర్లో ఏదైతే అడ్రస్ స్టోర్ అయిందో సో ఆ అడ్రస్ అనేది మనకి డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. సో ఇది మనకి సింపుల్గా పాయింటర్ గురించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో వెరీ సింపుల్, మనకి ఇనిషియలైజేషన్ చూపించాను, అదేవిధంగా డిక్లరేషన్ కూడా చూసాం. నెక్స్ట్ అడ్రస్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఆ పాయింటర్లో ఉన్న అడ్రస్ ఎక్స్ అడ్రస్ సేమ్ ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా చూసాం. అదేవిధంగా అడ్రస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అదేవిధంగా అడ్రస్లో స్టోర్ అయిన వాల్యూని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, సో అదంతా కూడా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో అయితే చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి పాయింటర్ టైప్స్ అనమాట. సో మనకి పాయింటర్లో కొన్ని టైప్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కామన్ పాయింటర్ టైప్స్ అండ్ ఇన్ సి అని చెప్పేసి, సో ఇక్కడ 4 టైప్స్ అయితే ఇచ్చాను. సో నల్ పాయింటర్, వాయిడ్ పాయింటర్, వైల్డ్ పాయింటర్, పాయింటర్ టు పాయింటర్. సో ఇవి మనకి సింపుల్గా 4 పాయింటర్ టైప్స్ అనమాట. మెయిన్ 4 పాయింటర్ టైప్స్: నల్ పాయింటర్, వాయిడ్ పాయింటర్, వైల్డ్ పాయింటర్, పాయింటర్ టు పాయింటర్. సో ఈ 4 టైప్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ 4 టైప్స్ అండర్స్టాండ్ అవుతే మనకు మంచి గ్రిప్ అనేది వస్తుంది పాయింటర్ మీద. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి నల్ పాయింటర్ అనమాట. సో నల్ పాయింటర్ అంటే మనకి పేరులోనే ఉంది నల్ అని చెప్పేసి. సో నల్ అంటే ఏంటి, సో నల్ అంటే ఏమిటి, ఏం ఇనిషియలైజ్ చేయట్లేదు అని చెప్పేసి. సో ఇక్కడ ఏ నల్ పాయింటర్ ఈజ్ ఎ పాయింటర్ దట్ డస్ నాట్ పాయింట్ టు ఎనీ వ్యాలిడ్ మెమొరీ లొకేషన్, ఇట్ ఈస్ ఇనిషియలైజ్డ్ యూజింగ్ నల్. సో మనం పాయింటర్లో మామూలుగా ఏం స్టోర్ చేస్తాం, వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. సో అలా మనం పాయింటర్ క్రియేట్ చేసి వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. సో పాయింటర్ని క్రియేట్ చేసి వేరియబుల్ అడ్రస్, ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయకపోతే, సో పాయింటర్లో ఎటువంటి సో అడ్రస్ అనేది మనం స్టోర్ చేయట్లేదు కాబట్టి, సో దాన్ని మనం నల్ పాయింటర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో మామూలుగా పాయింటర్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఏదైనా ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయడం కోసం పాయింటర్ అనేది క్రియేట్ చేస్తాం. సో కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఎటువంటి అడ్రస్ అనేది స్టోర్ చేయట్లేదు, పాయింటర్ క్రియేట్ చేస్తున్నాం కానీ సో ఎటువంటి వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయట్లేదు. సో ఇక్కడ ఏ నల్ పాయింటర్ ఈజ్ ఏ పాయింటర్ దట్ డస్ నాట్ పాయింట్ టు ఎనీ వ్యాలిడ్ మెమొరీ లొకేషన్, ఇట్ ఈస్ ఇనిషియలైజ్డ్ యూజింగ్ నల్ అనమాట. సో అంటే ఏంటి, మనం ఏదైనా పాయింటర్ క్రియేట్ చేస్తే సమ్ మెమొరీ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. సో అప్పుడు అడ్రస్ స్టోర్ అయిందంటే మీనింగ్ ఏంటంటే సో ఆ వ్యాలిడ్ మెమొరీ లొకేషన్కి ఈ పాయింటర్ అనేది పాయింటింగ్ చేస్తున్నట్లుగా మనం అయితే చూపిస్తాం కదా. సో ఈ నల్ పాయింటర్ విషయానికి వస్తే సో పాయింటర్ క్రియేట్ చేస్తాం కానీ సో అందులో ఎటువంటి వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవ్వదు అనమాట. సో అలా స్టోర్ అవ్వకుండా దాన్ని నల్ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇక్కడ చూసారు కదా, యూజ్ టు ఇండికేట్ దట్ ఏ పాయింటర్ ఈజ్ నాట్ పాయింటింగ్ టు ఎనీ వ్యాలిడ్ మెమొరీ లొకేషన్. సో ఈ నల్ పాయింటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సో పాయింటర్ అనేది ఏ వ్యాలిడ్ మెమొరీ లొకేషన్కి పాయింటింగ్ చేయట్లేదు అని చెప్పేసి ఇండికేట్ చేయడం కోసం ఈ నల్ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నోట్లో ఇప్పుడు చూసుకోవచ్చు, హెల్ప్స్ అవాయిడ్ యూజింగ్ గార్బేజ్ ఆర్ ర్యాండమ్ మెమొరీ అడ్రసెస్. సో ఇట్లా మనం నల్ అని ఇనిషియలైజ్ చేయకపోతే అదేం చేస్తుంది, పాయింటరు దానికి ఇష్టం వచ్చిన ఏదో ఒక ర్యాండమ్ మెమొరీ అడ్రస్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి అన్ఈవెన్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది రాదు. సో మనకి కొన్ని ఎర్రర్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే పాయింటర్ అనేది క్రియేట్ చేస్తామో సో ఒకవేళ ఆ పాయింటర్లో ఎటువంటి అడ్రస్ అనేది స్టోర్ అవ్వకపోతే సో దాన్ని మనం నల్ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేయాలి. సో లేకపోతే ఏం చేస్తుందంటే ఆ పాయింటర్ దానికి ఇష్టం వచ్చిన ఏదో ఒక ర్యాండమ్ మెమొరీ అడ్రస్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో అలా అవ్వకుండా మనం ఏం చేస్తామంటే పాయింటర్లో నల్ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇక్కడ సింటాక్స్ చూసుకోవచ్చు, డేటా టైప్ స్టార్ పాయింటర్ నేమ్ ఈక్వల్స్ టు నల్. సో ఇక్కడ పాయింటర్ డిక్లేర్ చేసి దాన్ని నల్తో ఇనిషియలైజ్ చేశాను అనమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే నీట్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారుగా ఆల్రెడీ నల్ పాయింటర్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది నేను ఇక్కడ ఉంచాను. సో ఇక్కడ ఏం చేశాను అంటే సింపుల్గా ఇంట్ స్టార్ PTR అని చెప్పేసి ఒక పాయింటర్ని క్రియేట్ చేశాను.
సో పాయింటర్లో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎటువంటి వేరియబుల్ లేదు కాబట్టి ఎటువంటి వేరియబుల్ అడ్రస్ అనేది పాయింటర్లో స్టోర్ చేయట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను పీటీఆర్ అనే పాయింటర్లో నల్ అని చెప్పేసి ఇచ్చేసి సో నల్తో ఇనిషియలైజ్ చేస్తున్నాం పాయింటర్. సో ఇక్కడ ఇంట్ స్టార్ పీటీఆర్ ఈక్వల్ టు నల్ అని చెప్పేసి ఇచ్చేసాను కదా. సో దీని మీనింగ్ ఏంటంటే, సో పాయింటర్ క్రియేట్ చేశాను, సో ఆ పాయింటర్లో ఎటువంటి అడ్రస్ అనేది స్టోర్ చేయట్లేదు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే నల్ అని చెప్పేసి ఇచ్చేసి ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు పాయింటర్లో ఏం ఇనిషియలైజ్ అయ్యిందంటే నల్ అనమాట. సో అది ఎటువంటి వ్యాలిడ్ మెమరీ లొకేషన్కి పాయింట్అవుట్ చేయట్లేదు అనమాట. సో ఇక్కడ నల్ పాయింటర్ని చెక్ ఎలా చేయాలి, అది నల్ పాయింటరా లేదా నార్మల్ పాయింటర్ అని చెప్పేసి ఎలా చెక్ చేయాలి అంటే, సో ఇక్కడ సింపుల్గా ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇఫ్ పీటీఆర్ ఈక్వల్స్ టు నల్ అని చెప్పేసి సింపుల్గా నల్ పాయింటర్ని అయితే చెక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ పీటీఆర్ అనే పాయింటర్ మనం క్రియేట్ చేసాం కదా. సో ఈ పీటీఆర్ ఈక్వల్స్ టు నల్. సో ఇక్కడ పీటీఆర్కి ముందు స్టార్ కానీ యాంపర్సెంట్ కానీ మనం యూజ్ చేయట్లేదు. సో ఎందుకు ఇట్లా సింగిల్ పీటీఆర్ ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే అడ్రస్ అనేది పీటీఆర్లో ఉంటుంది. సో ఇక్కడ పీటీఆర్లో అడ్రస్ ఉంటుంది కదా, సో అది నల్లా లేదంటే ఏదైనా అడ్రస్ ఉందని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తున్నట్టు దీని మీనింగ్ అనమాట. సో పీటీఆర్ ఈక్వల్స్ టు నల్ అంటే పీటీఆర్లో ఏదైనా అడ్రస్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ అడ్రస్ ఉంటే ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఎటువంటి అడ్రస్ అనేది లేకపోతే పాయింటర్లో ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎటువంటి అడ్రస్ అనేది లేదు, ఇక్కడ నల్ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసాం పాయింటర్ని. సో అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిపోతుంది. సో ఇఫ్ పీటీఆర్ ఈక్వల్స్ టు నల్ అనే కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయిపోతుంది. సో ట్రూ అయిపోయి ఏమైపోతుంది, ఇఫ్ కండిషన్ లోపలికి వస్తుంది. సో లోపలికి వచ్చి ప్రింట్ఎఫ్లో ఏదైతే ఉందో పాయింటర్ ఈజ్ నల్ అని చెప్పేసి సో ఆ స్టేట్మెంట్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది. సో ఒకసారి రన్ చేస్తే ఇక్కడ సో మనకి సింపుల్గా ప్రింట్ఎఫ్లో ఏదైతే పాయింటర్ ఈజ్ నల్ అని ఉందో అదైతే మనకి అవుట్పుట్లో అయితే ప్రింట్ అయిపోయింది. సో పాయింటర్ ఈజ్ నల్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఎందుకు పాయింటర్ ఈజ్ నల్ అని చెప్పేసి ప్రింట్ అయిందంటే, ఇక్కడ పాయింటర్ మనం నల్తో ఇనిషియలైజ్ చేసాం కాబట్టి సో ఇక్కడ పాయింటర్లో ఏదైనా అడ్రస్ ఉందా లేదా అని చెక్ చేసినప్పుడు అది మనకి ట్రూ అయిపోయింది, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. సో ట్రూ అయిపోయి ఇఫ్ కండిషన్ లోపల ఏదైతే ఫర్దర్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ప్రింట్ఎఫ్ అని చెప్పేసి సో అది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. పాయింటర్ ఈజ్ నల్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకి సింపుల్గా నల్ పాయింటర్ గురించి. సో నల్ పాయింటర్లో ఏంటంటే మనకి ఎటువంటి అడ్రస్ అనేది స్టోర్ చేసుకోదన్నమాట అది. సో ఎనీ వ్యాలిడ్ మెమొరీ లొకేషన్కి అది అయితే పాయింట్అవుట్ చేయదన్నమాట. సో అలా ఉన్న పాయింటర్స్ని మనం ఏమంటామంటే నల్ పాయింటర్ అని చెప్పేసి అంటాం. సో ఎప్పుడైతే మనకి ఒక పాయింటర్లో అడ్రస్ ఏది స్టోర్ చేసుకోకపోతే నల్ అని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్గా ఇనిషియలైజ్ చేయాలి. లేదంటే అది ఏమవుతుందంటే దానికి ఇష్టం వచ్చిన ఒక ర్యాండమ్ మెమొరీ అడ్రస్కి పాయింట్అవుట్ చేస్తున్నాను. సో అలా చేస్తే మనకి అన్ఈవెన్ బిహేవియర్ ఉంటుంది, మనకి ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది రాకపోవడం. సో అదంతా కూడా జరుగుతుంది. సో ఎప్పుడైతే పాయింటర్లో ఎటువంటి అడ్రస్ అనేది స్టోర్ చేయకపోవడానికి లేకపోతే నల్ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేయాలి. ఇది సింపుల్గా నల్ పాయింటర్ గురించి. సో నెక్స్ట్ పాయింటర్ వచ్చేసి వాయిడ్ పాయింటర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ పాయింటర్ వచ్చేసి వాయిడ్ పాయింటర్ అనమాట. సో వాయిడ్ పాయింటర్ ఏంటంటే ఇది ఒక జనరల్ పాయింటర్ అనమాట. అది ఎనీ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. మామూలుగా మనం ఇంతకుముందు ఇంటీజర్ పాయింటర్ అనేది క్రియేట్ చేసాం కదా, ఇంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి. సో ఆ పాయింటర్లో ఏం చేస్తాం, ఓన్లీ ఇంటీజర్ వేరియబుల్స్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. సో ఇలా వాయిడ్ పాయింటర్ అని చెప్పేసి క్రియేట్ చేస్తే పాయింటర్ని, సో అందులో ఎనీ టైప్ ఆఫ్ డేటాని మనం అయితే స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ నోట్ చూసుకుంటే మస్ట్ బి టైప్ క్యాస్టెడ్ బిఫోర్ డీరెఫరెన్సింగ్. సో డీరెఫరెన్సింగ్ అంటే ఆ అడ్రస్లో స్టోర్ అయిన వాల్యూని యాక్సెస్ చేసుకోవడం మనం డీరెఫరెన్సింగ్ అని చెప్పేసి అంటాము. సో అలా డీరెఫరెన్సింగ్ చేసుకునే ముందే ఏదైతే మనం టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసామో ఆ డేటాలోకి టైప్ క్యాస్ట్ చేయాలన్నమాట. సో ప్రింట్ చేసే ముందు ఆ డేటా అనేది స్పెసిఫై చేయాలన్నమాట. ఇంటీజర్ డేటానా, ఫ్లోటా, క్యారా అని చెప్పేసి మనం టైప్ క్యాస్ట్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. లేదంటే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదన్నమాట, ఎర్రర్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వాయిడ్ పాయింటర్ అంటే సింపుల్గా ఒక జనరల్ పాయింటర్ అనమాట. ఎనీ టైప్ ఆఫ్ ఇట్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ఎనీ డేటా టైప్ అనమాట. ఎనీ డేటా టైప్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఈ వాయిడ్ పాయింటర్లో మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింటాక్స్ చూస్తే సింపుల్గా వాయిడ్ స్టార్ పాయింటర్ నేమ్ అని చెప్పేసి సింపుల్గా అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ కోడ్ బ్లాక్స్లో ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో వచ్చేసి ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎక్స్ అనమాట. సో ఎక్స్ అనే వేరియబుల్లో నేను ఏం చేశానంటే 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశాను అనమాట. తర్వాత ఏం చేశాను, వాయిడ్ పాయింటర్ని క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ వాయిడ్ అని చెప్పేసి తీసుకున్నాను. అదేవిధంగా స్టార్ పీటీఆర్ అని చెప్పేసి పాయింటర్ని కూడా క్రియేట్ చేశాను. సో వాయిడ్ పాయింటర్ని క్రియేట్ చేశాను. సో ఇంతకుముందు నల్ పాయింటర్ ఎలా క్రియేట్ చేసాము, సో ఇది కూడా వాయిడ్ పాయింటర్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఇంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి ఇంతకుముందు పాయింటర్ క్రియేట్ చేశాను కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా వాయిడ్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి వాయిడ్ పాయింటర్ని అయితే క్రియేట్ చేశాను. తర్వాత ఏం చేయాలి, పాయింటర్ క్రియేట్ చేసిన తర్వాత వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయాలి. సో వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయాలి. సో ఇక్కడ వేరియబుల్ ఏంటి, ఎక్స్. సో ఎక్స్ అడ్రస్ ఏదైతే ఉందో అది మనం క్రియేట్ చేసిన పాయింటర్లో స్టోర్ చేయాలి. సో పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు %x. సో %% యూజ్ చేసినప్పుడు వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఆ అడ్రస్ వచ్చేసి పీటీఆర్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ప్రింట్ఎఫ్లో పాయింటర్లో ఉన్న అడ్రస్ అనేది ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఇలా ప్రింట్ చేసే ముందు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏదైతే ఇక్కడ వాల్యూ ఇచ్చామో సో అది ఇంటీజర్ కాబట్టి సో ప్రింట్ చేసే దగ్గర మనం టైప్ క్యాస్ట్ చేయాలి, అంటే స్పెసిఫై చేయాలన్నమాట. ఏ టైప్ ఆఫ్ డేటా అనేది ఇచ్చామని చెప్పేసి నేను ఇక్కడ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఇచ్చాను కాబట్టి సో ఈ విధంగా టైప్ క్యాస్ట్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ వాల్యూని మనం అయితే స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంట్ స్టార్ తీసేస్తే సో ఇక్కడ ఇంట్ స్టార్ ఏదైతే ఉందో సో దాన్ని రిమూవ్ చేస్తే స్టార్ పాయింటర్ అనమాట. సో స్టార్ పీటీఆర్ అంటే అర్థం ఏంటి, పీటీఆర్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్లో ఏ వాల్యూ స్టోర్ అయిందో ఆ వాల్యూని ప్రింట్ చేయమని సో దీని అర్థం. సో ఇలా ప్రింట్ చేసే ముందు, డీరెఫరెన్స్ చేసే ముందు మనం ఏం చేయాలి, టైప్ క్యాస్ట్ అనేది చేయాలి. సో ఇక్కడ ఇంటీజర్ డేటా కాబట్టి సో మనం స్పెసిఫై చేయాలన్నమాట, ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం, ఇక్కడ స్టోర్ చేసామని చెప్పేసి స్పెసిఫై చేయాలి. సో దాన్ని టైప్ క్యాస్టింగ్ అంటాం. సో నేను ఇక్కడ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా యూజ్ చేశాను కాబట్టి సో ఇంటీజర్ టైప్ క్యాస్టింగ్ అయితే చేశాను. సో టైప్ క్యాస్టింగ్ వచ్చేసి ఈ విధంగా చేయాలి, ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలో. సో ఇంట్ అయితే ఇంట్ స్టార్, సో ఆ విధంగా అయితే స్టోర్ చేయాలి. సో ఒకసారి ఇక్కడ రన్ చేస్తే సో సింపుల్గా వాల్యూ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి ప్రింట్. సో నేను ఇక్కడ టైప్ క్యాస్ట్ చేయకుండా రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే వెంటనే ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ ఏమొచ్చింది, ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ వాయిడ్ ఎక్స్ప్రెషన్. సో ఈ విధంగా యూజ్ చేయకూడదు అని చెప్పేసి మనకైతే వచ్చింది అన్నమాట. ఖచ్చితంగా టైప్ క్యాస్టింగ్ అనేది చేయాలి. సో టైప్ క్యాస్టింగ్ యూజ్ చేస్తే మాత్రమే మనకైతే వర్క్ అవుతుంది అనమాట, ప్రింట్ అయిపోతుంది. టైప్ క్యాస్టింగ్ యూజ్ చేయకపోతే మనకి ఈ విధంగా ఎర్రర్స్ అనేవి వస్తాయి. సపోజ్ ఇంట్ ప్లేస్లో నేను ఫ్లోట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, ఇక్కడ ఫ్లోట్ వేరియబుల్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ కూడా మనం మళ్ళీ డీరెఫరెన్స్ చేయాలంటే సో టైప్ క్యాస్టింగ్ చేయాలి ఫ్లోట్లోకి. సో ఇక్కడ కూడా ఫ్లోట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో రన్ చేస్తే సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే మర్చిపోయాం. సో ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇలా రన్ చేసినప్పుడు మనకేమవుతుందంటే సో 10.000 అని చెప్పేసి డెసిమల్ ఫార్మాట్లో ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా వాయిడ్ పాయింటర్ యూజ్ చేసినప్పుడు ఎనీ టైప్ ఆఫ్ డేటాని మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే డీరెఫరెన్స్ చేస్తున్నామో సో అప్పుడైతే ఖచ్చితంగా టైప్ క్యాస్టింగ్ అనేది చేయాలి. సో టైప్ క్యాస్టింగ్ చేయకపోతే మనకైతే ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకి సింపుల్గా వాయిడ్ పాయింటర్ గురించి. సో వాయిడ్ పాయింటర్లో ఏమవుతుందంటే ఎనీ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో దాన్ని డీరెఫరెన్స్ చేసే ముందు ఖచ్చితంగా టైప్ క్యాస్ట్ అనేది చేయాలి. సో ఇది మనకి సింపుల్గా వాయిడ్ పాయింటర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ పాయింటర్ అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ పాయింటర్ వచ్చేసి వైల్డ్ పాయింటర్. సో ఇక్కడ వైల్డ్ పాయింటర్ అంటే సింపుల్గా ఎనీ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. డీరెఫరెన్స్ చేసే ముందు ఖచ్చితంగా టైప్ క్యాస్ట్ అనేది చేయాలి.
నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ పాయింటర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ పాయింటర్ వచ్చేసి వైల్డ్ పాయింటర్. సో వైల్డ్ పాయింటర్ అంటే ఏంటి అంటే, ఏ వైల్డ్ పాయింటర్ ఇస్ ఏ పాయింటర్ దట్ ఈస్ డిక్లేర్డ్ బట్ నాట్ ఇనిషియలైజ్డ్ అనమాట. సో పాయింటర్ అనేది డిక్లేర్ చేసాం కానీ దాన్ని ఇనిషియలైజ్ చేయమన్నమాట. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎప్పుడైతే పాయింటర్లో ఏ అడ్రస్ కూడా స్టోర్ అవ్వకపోతే అదేమవుతుంది, దానికి ఇష్టం వచ్చిన ర్యాండమ్ మెమరీ అడ్రస్కి అది పాయింట్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వైల్డ్ పాయింటర్ అంటే అదే అనమాట. సో నల్తో ఇనిషియలైజ్ చేయకుండా జస్ట్ పాయింటర్ అనేది డిక్లేర్ చేసి దాన్ని నల్తో కూడా ఇనిషియలైజ్ చేయకపోతే ఆ పాయింటర్ని మనం వైల్డ్ పాయింటర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఇచ్చారు కదా, ఇట్ మే పాయింట్ టు ఎనీ ర్యాండమ్ మెమరీ లొకేషన్. సో మనం ఏ అడ్రస్తో దాన్ని స్టోర్ చేయకపోతే, నల్లు కూడా ఇవ్వకపోతే అది ఎనీ ర్యాండమ్ మెమరీ లొకేషన్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఏ పాయింటర్ దట్ ఈస్ నాట్ ఇనిషియలైజ్డ్ మే పాయింట్ టు ఏ ర్యాండమ్ మెమరీ లొకేషన్ విచ్ కెన్ కాజ్ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్. సో ఇంతకుముందు కూడా చెప్పాను కదా, సో అలా ర్యాండమ్ లొకేషన్స్కి అది పాయింట్ అవుట్ అయితే మనకి అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఉంటుంది. ఇది మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట వైల్డ్ పాయింటర్లో. సో యూసేజ్ టిప్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్వేస్ ఇనిషియలైజ్ పాయింటర్స్ టు నల్. సో ఇలాంటి పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయకుండా ఉన్న పాయింటర్స్ని మనం నల్ అని చెప్పేసి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఇనిషియలైజ్ చేయాలి. సో లేకపోతే ఏమవుతుందంటే అది దానికి ఇష్టం వచ్చిన ర్యాండమ్ మెమరీ లొకేషన్కి పాయింట్ అవుట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ సింటాక్స్ చూసుకుంటే సింటాక్స్ ఇట్ వెరీ సింపుల్. డేటా టైప్ ఉంటుంది, తర్వాత స్టార్ పాయింటర్ నేమ్. సో ఈ విధంగా మనం పాయింటర్ అనేది డిక్లేర్ చేస్తాం కదా నార్మల్గా. సో జనరల్గా ఈ విధంగా పాయింటర్ అనేది డిక్లేర్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. సో ఈ విధంగా సింపుల్గా మనం ఏం చేస్తామంటే పాయింటర్ని డిక్లేర్ చేస్తాం. సో పాయింటర్ని డిక్లేర్ చేసి ఇక్కడ ఏం చేస్తాం, నేను నల్తో కూడా ఇనిషియలైజ్ చేయట్లేదు, అదేవిధంగా ఏ వేరియబుల్ కూడా ఇవ్వట్లేదు. సో వేరియబుల్ అడ్రస్ కూడా స్టోర్ చేయట్లేదు. సో డైరెక్ట్ ఏం చేస్తున్నాను, పీటీఆర్ అని చెప్పేసి పాయింటర్ను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ రన్ చేస్తున్నాను. సో ఆ పాయింటర్లో మనం ఏ అడ్రస్ స్టోర్ చేయట్లేదు, కానీ ఇదేమైంది, దానికి ఇష్టం వచ్చిన ఒక ర్యాండమ్ మెమరీ లొకేషన్కి అయితే పాయింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి డిసడ్వాంటేజ్ అనమాట. ఎప్పుడైతే పాయింటర్ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయకపోతే దానికి ఇష్టం వచ్చిన ర్యాండమ్ మెమరీ లొకేషన్కి అయితే అది పాయింట్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పాయింటర్ అనేది డిక్లేర్ చేసాం. సో పాయింటర్లో ఎటువంటి అడ్రస్ అనేది స్టోర్ చేయట్లేదు, అయినా కూడా పాయింటర్లో ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని చెక్ చేస్తున్నాం. ఇక్కడ పాయింటర్ని ప్రింట్ చేస్తున్నాం. సో సింపుల్గా పాయింటర్కి %p అని చెప్పేసి ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది యూజ్ చేయొచ్చు. సో పాయింటర్లో ఏదైతే అడ్రస్ స్టోర్ అయిందో అది తెలుసుకోవడం కోసం మనం పాయింటర్ని ప్రింట్ చేస్తున్నాం, కానీ మనం ఎటువంటి అడ్రస్ అనేది అందులో స్టోర్ చేయలేదు. సో అప్పుడు రన్ చేసేటప్పుడు మనకేమైంది, సో ఆ పాయింటర్ ఏదైతే ఉందో దానికి ఇష్టం వచ్చిన మెమరీ లొకేషన్కి అయితే అది పాయింట్ అవుట్ అయిపోయింది. సో ఇక్కడ సమ్ జీరోస్ లాస్ట్లో 10 అని చెప్పేసి దానికి ఇష్టం వచ్చిన ఒక ర్యాండమ్ మెమరీ లొకేషన్కి అయితే అది పాయింట్ అవుట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడైతే రన్ చేసాము, వైల్డ్ పాయింటర్ వాల్యూ అని చెప్పేసి దానికి ఇష్టం వచ్చిన ఏదో ఒక ర్యాండమ్ మెమరీ లొకేషన్కి అయితే అది పాయింట్ అయిపోయి ఆ ర్యాండమ్ మెమరీ లొకేషన్ అనేది మనకి అవుట్పుట్లో అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా ఇది జరుగుతుంది వైల్డ్ పాయింటర్ యూజ్ చేసినప్పుడు. ఏదైనా పాయింటర్ని డిక్లేర్ చేసి దాన్ని ఇనిషియలైజ్ చేయకపోతే అదేమవుతుందంటే ఏదో ఒక ర్యాండమ్ మెమరీ అడ్రస్కి అయితే పాయింట్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది రాకపోవడం, సో ఆ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా పాయింటర్లో ఏ అడ్రస్ స్టోర్ చేయకపోతే నల్ అని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్గా అయితే ఇనిషియలైజ్ చేయాలి. సో అలా నల్ అని ఇనిషియలైజ్ చేయకపోతే సో అప్పుడు ఏమవుతుంది, పాయింటర్ దానికి ఇష్టం వచ్చిన ర్యాండమ్ మెమరీ లొకేషన్కి అయితే పాయింట్ అవుట్ అయిపోతుంది. సో దానివల్ల మనకు అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి పాయింటర్స్ అనేవి డిక్లేర్ చేసినప్పుడు అడ్రస్ ఏం లేకపోతే మనం మస్ట్ అండ్ షుడ్గా నల్ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేయాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. నల్ పాయింటర్, వైల్డ్ పాయింటర్, వాయిడ్ పాయింటర్, వీటి మధ్య డిఫరెన్సెస్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి పాయింటర్ టు పాయింటర్ అనమాట. సో పాయింటర్ టు పాయింటర్ అంటే ఏ పాయింటర్ టు పాయింటర్ ఇస్ ఏ పాయింటర్ దట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్. సో మామూలుగా అడ్రస్ ఆఫ్ వేరియబుల్ని మనం ఒక పాయింటర్లో స్టోర్ చేసుకుంటాం. సో ఆ పాయింటర్ అడ్రస్ను కూడా ఇంకో పాయింటర్లో స్టోర్ చేసుకుంటే దాన్ని మనం పాయింటర్ టు పాయింటర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ
డేటా టైప్ అండ్ డబల్ స్టార్ ఇచ్చాం కదా. సో డబల్ స్టార్ ఎందుకంటే మనం డబల్ పాయింటర్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ వేరియబుల్ అడ్రస్ ఒక పాయింటర్లో స్టోర్ చేస్తాం, ఆ పాయింటర్ అడ్రస్ ఇంకో పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ డబల్ పాయింటర్ అనుకోవచ్చు. సో డేటా టైప్ డబల్ స్టార్ అండ్ పాయింటర్ నేమ్. సో ఈ విధంగా మనం అయితే పాయింటర్ టు పాయింటర్ అనేది సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాం. సో ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎక్స్ అనమాట. సో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఏదైతే ఎక్స్ అని వేరియబుల్ క్రియేట్ చేసినానో ఆ వేరియబుల్కు 10 అనే వాల్యూ అనేది స్టోర్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఒక ఇంటీజర్ పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో ఇంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి ఇంటీజర్ పాయింటర్ క్రియేట్ చేసి ఆ ఎక్స్ అనే వేరియబుల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని పాయింటర్లో స్టోర్ చేశాను. సో ఇప్పుడు ఈ పాయింటర్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా. సో ఈ పాయింటర్ అడ్రస్ని ఇంకో పాయింటర్లో స్టోర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇంకో డబల్ పాయింటర్ అనేది స్టోర్ చేశాను. సో ఇంకో పాయింటర్కి మనం ఏం చేసాం, ఇక్కడ ఇంకో పాయింటర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ డబల్ స్టార్ అనేది యూజ్ చేయాలన్నమాట. సపోజ్ పాయింటర్ అడ్రస్ స్టోర్ చేయాలనుకుంటే ఈ విధంగా డబల్ స్టార్ అనేది క్రియేట్ చేయాలి. ఇంకో పాయింటర్ జనరల్గా క్రియేట్ చేయాలంటే సో ఇలా డబల్ స్టార్ అవసరం లేదు. పాయింటర్ అడ్రస్ ఇంకో పాయింటర్లో స్టోర్ చేయాలి అనుకుంటే ఇలా డబల్ స్టార్ ఇవ్వాలి. సో ఇంట్ డబల్ స్టార్ పీపీటీఆర్ అని చెప్పేసి ఇంకో పాయింటర్ నేను ఇచ్చాను. సో ఇక్కడ పాయింటర్ అడ్రస్ అనేది స్టోర్ చేస్తున్నాను %PTR. సో ఇలా పాయింటర్ అడ్రస్ ఇంకో పాయింటర్లో స్టోర్ చేస్తే దాన్ని మనం పాయింటర్ టు పాయింటర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఎక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఎక్స్లో ఉన్న వాల్యూ ఆబ్వియస్గా మనకి 10 అనేది ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, పీటీఆర్ అనే పాయింటర్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని డీరెఫరెన్స్ చేస్తున్నాం. డీరెఫరెన్సింగ్ అంటే పీటీఆర్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్లో స్టోర్ అయిన వాల్యూని రిటర్న్ చేయడం. సో స్టార్ పీటీఆర్ డీరెఫరెన్సింగ్ కోసం స్టార్ యూజ్ చేస్తాము. సో స్టార్ పీటీఆర్ అని మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ అడ్రస్లో 10 అనే వాల్యూ ఉంది కదా, సో మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, డబల్ పాయింటర్ అనేది ఇస్తున్నాం పీపీటీఆర్. సో జస్ట్ పీపీటీఆర్ అనేసి పాయింటర్ అడ్రస్ వస్తుంది, కానీ ఇక్కడ డబల్ పాయింటర్ ఇచ్చి డీరెఫరెన్స్ చేయాలని చూస్తున్నాం. సో పీపీటీఆర్ డీరెఫరెన్స్ చేస్తే ఏమవుతుంది, పీపీటీఆర్ అడ్రస్లో ఉన్న పాయింటర్కి వెళ్తుంది. సో పాయింటర్ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేస్తూ సో ఇక్కడ చూసారు కదా 10 10 10 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఫస్ట్ ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. తర్వాత పీటీఆర్లో కూడా ఎక్స్ అడ్రస్సే ఉంటుంది కాబట్టి సో అది డీరెఫరెన్స్ చేసినప్పుడు కూడా 10 అని ప్రింట్ అయిపోయింది. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, డబల్ పాయింటర్ని కూడా డీరెఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి సో అది పాయింటర్లో ఉన్న అడ్రస్కి వెళ్తుంది. సో ఆ అడ్రస్లో 10 అనే వాల్యూ ఉంది కాబట్టి సో మనకి 10 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా పాయింటర్ టు పాయింటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో పాయింటర్ టు పాయింటర్ అంటే జస్ట్ సింపుల్గా ఏంటంటే పాయింటర్ యొక్క అడ్రస్ను ఇంకో పాయింటర్లో స్టోర్ చేసి దాన్ని మనం పాయింటర్ టు పాయింటర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏదైతే ఎక్స్ అనే వేరియబుల్కి అడ్రస్ ఉంటుందో సో అది మనం పీటీఆర్ అనే పాయింటర్లో స్టోర్ చేసాం. అదేవిధంగా పీటీఆర్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ని పీపీటీఆర్ అని చెప్పేసి ఇంకో పాయింటర్లో స్టోర్ చేసాం. సో ఈ విధంగా చేసి మనం దాన్ని పాయింటర్ టు పాయింటర్ అని చెప్పేసి అంటాం. సో మనం 4 టైప్స్ ఆఫ్ పాయింటర్ టైప్స్ అయితే చూసాం. నల్ పాయింటర్, వాయిడ్ పాయింటర్, వైల్డ్ పాయింటర్, అదేవిధంగా పాయింటర్ టు పాయింటర్. సో 4 టైప్స్ గురించి మనం అయితే డీటెయిల్గా అయితే డిస్కషన్ చేసాం. ప్రోగ్రామ్స్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో వాటి మధ్య డిఫరెన్సెస్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి పాయింటర్ అరిథమెటిక్ అనమాట. సో వాట్ ఈస్ పాయింటర్ అరిథమెటిక్? సో పాయింటర్ అరిథమెటిక్ మీన్స్ performing arithmetic operations on pointers to move through memory locations. సో మనం మెమొరీ లొకేషన్స్లో మనం ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ సో మన సక్సెసివ్ లొకేషన్స్ని యాక్సెస్ చేసుకోవడం కానీ లేదంటే ప్రీవియస్ లొకేషన్స్ అనేవి యాక్సెస్ చేసుకోవడం కానీ సో అవన్నీ కూడా ఆ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలంటే మనం ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పాయింటర్స్ మీద యూజ్ చేసి సో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో కామన్ పాయింటర్ అరిథమెటిక్ ఆపరేషన్స్ వచ్చేసి పాయింటర్ ప్లస్ ప్లస్, పీటీఆర్ మైనస్ మైనస్, పీటీఆర్ ప్లస్ ఎన్, పీటీఆర్ మైనస్ ఎన్ అనమాట. సో ఈ 4 కామన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మనం పాయింటర్ మీద ఎలా అప్లై చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది కూడా నేనైతే సెట్ చేసి ఉంచాను ఇక్కడ. సో కోడ్ బ్లాక్స్లో మనకి సో ఇక్కడ పాయింటర్ అరిథమెటిక్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది సో ఆల్రెడీ ఇక్కడైతే ఉంది. సో ఇక్కడ నేనైతే ఏవైతే కామన్
ఆపరేషన్స్ అనేవి చూపించాను. సో అవన్నీ కూడా సింగిల్ ప్రోగ్రామ్లో అయితే ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేశాను, ఒక అరే అనేది క్రియేట్ చేశాను. సో అరే ఎలా క్రియేట్ చేయాలి, మనం సింపుల్గా డేటా టైప్ ఇవ్వాలి, అరే నేమ్ ఇవ్వాలి, తర్వాత అరే సైజ్ ఇవ్వాలి. సో ఎన్ని ఎలిమెంట్స్ మనం అరేలో స్టోర్ చేయాలనుకుంటున్నామో అంత సైజ్ అనేది ఇవ్వాలన్నమాట. సో అరే గురించి కంప్లీట్ డిస్కషన్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో అరే ఎలా క్రియేట్ చేయాలంటే టైప్ ఇవ్వాలి, నెక్స్ట్ అరే నేమ్ ఇవ్వాలి, నెక్స్ట్ ఎన్ని వాల్యూస్ అందులో స్టోర్ చేయాలనుకుంటున్నామో అరే సైజ్ కూడా ఇవ్వాలి. సో నేను ఇక్కడ 5 ఇచ్చేసి 5 ఎలిమెంట్స్ని అయితే స్టోర్ చేశాను. సో ఏఆర్ఆర్ అనే అరేలో 5 సైజ్ ఇచ్చాను కదా, సో 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేశాను. 10, 20, 30, 40, 50 అని చెప్పేసి 5 ఎలిమెంట్స్ని కూడా నేను ఏఆర్ఆర్ అనే అరేలో స్టోర్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేశాను, ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో ఇంటీజర్ టైపు ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో ఇంట్ స్టార్ ptr అని చెప్పేసి ఒక ఇంటీజర్ పాయింటర్ అయితే క్రియేట్ చేశాను. సో పాయింటర్ క్రియేట్ చేసి పాయింటర్లో ఏం ఇనిషియలైజ్ చేశానంటే ఇక్కడ ఏఆర్ఆర్ అని చెప్పేసి ఏదైతే అరే క్రియేట్ చేశామో సో అరేని ఇనిషియలైజ్ చేశాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో సో ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది ptrలో స్టోర్ అవుతుంది అనమాట. సో అరే అడ్రస్ మనకి జనరల్గా అరే అడ్రస్ ఏంటి అంటే ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్సే మనం జనరల్ అరే అడ్రస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే 10 ఉందో 10కి ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అనేది ptr అనే పాయింటర్ ఏదైతే క్రియేట్ చేసామో అందులో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, printf యూజ్ చేసి ఇనిషియల్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో వాల్యూని ప్రింట్ చేయాలంటే మనం పాయింటర్ని డీరెఫరెన్స్ చేయాలి కదా. సో డీరెఫరెన్స్ చేయాలి అంటే స్టార్ అనే ఆపరేటర్ని అప్లై చేయాలి పాయింటర్ మీద. సో స్టార్ అనే ఆపరేటర్ని పాయింటర్ మీద అప్లై చేసినప్పుడు సో పాయింటర్ అనేది డీరెఫరెన్స్ అయిపోయి పాయింటర్లో ఉన్న అడ్రస్లో ఏదైతే వాల్యూ స్టోర్ అయిందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ ptr అనే పాయింటర్లో మనకి అరేలో ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ అనేది స్టోర్ అవుతుందని చెప్పాం కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏది ఇక్కడ, సో 10 అనే వాల్యూ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అరేలో. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే 10 ఉందో సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే 10 ఉందో సో ఆ 10 యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది మనకి ptrలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం డీరెఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి సో అడ్రస్లో ఏదైతే వాల్యూ 10 ఉందో ఆ 10 మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, పాయింటర్ అరిథమెటిక్. సో ptr++ అనేది చేస్తున్నాం. సో ptr++ అంటే ptr+1 అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అనమాట. సో ఇక్కడ ptr+1 అని ఉంది కదా. సో ptr++ అంటే ptr+1 అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ptr++ అంటే ptr+1 అని చెప్పేసి మీనింగ్. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సో ptr++ అంటే సో ptr అడ్రస్ ఏదైతే స్టోర్ అయిందో ఇక్కడ సో 10 అనే ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది ptrలో స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, పాయింటర్ అనేది సో ఈ 10 అనే ఎలిమెంట్ నుంచి మనం మూవ్ చేస్తున్నాం ptr++ అనమాట. సో ptr అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇప్పుడు మన ప్రెజెంట్ ptr అనేది 10 అడ్రస్కు పాయింట్ అవుట్ అయింది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి సో 10 కాస్త 20 ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది ఆ అడ్రస్కు ptr అనేది పాయింట్ అవుట్ అవుతుంది. సో ఎందుకు 10 నుంచి 20కి పాయింట్ అవుట్ అవుతుందంటే మనం ఇక్కడ ptr++ అని చెప్పేసి ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఇచ్చాం కాబట్టి సో పాయింటర్ అనేది 20కి పాయింట్ అవుట్ అవుతుంది. సో 20కి పాయింట్ అవుట్ అయినాక ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ డీరెఫరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు ptr 20కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి సో 20 ఎలిమెంట్ అడ్రస్కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి సో ఆ అడ్రస్లో ఉన్న 20 అనేది ప్రింట్ అయిపోతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, ptr మైనస్ అంటే ptrని తగ్గిస్తున్నాం అనమాట, ptr-1. సో ఇక్కడ ptr 20 దగ్గర ఉంది కదా. సో 20 దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ 1 తగ్గిస్తున్నాం కాబట్టి సో మళ్ళీ 20 అడ్రస్కు పాయింట్ అవుట్ అయిన ptr ఇప్పుడు 10 స్టోర్ అయిన అడ్రస్కి పాయింట్ అవుట్ అవుతుంది అనమాట. సో ఎందుకు అలా అవుతుందంటే ఇక్కడ పాయింటర్ని డిక్రిమెంట్ చేసాం కాబట్టి సో అలా పాయింట్ అవుట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, పాయింటర్ని డీరెఫరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు 10కు పాయింట్ అవుట్ అయింది కాబట్టి మనకి ప్రింట్ చేసినప్పుడు 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, ptr+2. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ కాదు డిక్రిమెంట్ కాదు, డైరెక్ట్గా +2 అని చెప్పేసి ఇస్తున్నాం. సో ప్రజెంట్ మనకి 10 దగ్గర పాయింట్ అవుట్ అయింది కదా. సో +2 అంటే సో 20, అదేవిధంగా 30. సో +1 అంటే 20, +2 అంటే 30. సో ఇప్పుడు పాయింటర్ వచ్చేసి 30 ఎలిమెంట్ అడ్రస్ ఏదైతే ఉందో సో ఆ అడ్రస్కు పాయింట్ అవుట్ అవుతుంది.
సో అదేవిధంగా మనం డీరెఫరెన్స్ చేసినప్పుడు సో ఆ 30 అనే వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ -1 అని చెప్పేసి మళ్ళీ ఒక వాల్యూ అనేది తగ్గిస్తున్నాం. సో ప్రజెంట్ 30 దగ్గర పాయింట్అవుట్ అయ్యింది పీటీఆర్ అనే పాయింటర్. సో ఇప్పుడు -1 చేస్తే మళ్ళీ 20 దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ పాయింటర్ అనేది దేనికి పాయింట్అవుట్ అయిందంటే సో 20 అని చెప్పేసి మనకి వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది డీరిఫరెన్స్ చేసాం. సో ఇక్కడ రన్ చేస్తే సో మనకి ఏవైతే వాల్యూస్ వస్తాయో సో అవన్నీ కూడా నీట్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 10, ఎందుకంటే పీటీఆర్ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్అవుట్ అవుతుంది కాబట్టి సో 10 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో పీటీఆర్ ++ అన్నప్పుడు 10 నుంచి 20కి పాయింట్అవుట్ అయింది కాబట్టి సో ఇక్కడ 20 అని ప్రింట్ అయింది. అదేవిధంగా పీటీఆర్ -- అన్నప్పుడు మళ్ళీ 20 నుంచి 10కు పాయింట్అవుట్ అయింది కాబట్టి 10 అనే వాల్యూ ప్రింట్ అయింది. సో మళ్ళీ పీటీఆర్ +2 అన్నప్పుడు 10 నుంచి +2 లొకేషన్స్కి ఇంక్రిమెంట్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ 30 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ 30 దగ్గర ఉన్నప్పుడు పీటీఆర్ -1 చేసాం కాబట్టి 30 నుంచి 20 అనే అడ్రస్కి ప్రింట్ అయిపోయింది. 20 వాల్యూ స్టోర్ అనే అడ్రస్కు పాయింట్అవుట్ అయిపోయి సో అది డీరెఫరెన్స్ చేసినప్పుడు మనకి 20 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనకి పాయింటర్ అరిథమెటిక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా పాయింటర్ అరిథమెటిక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఈ పాయింటర్ అరిథమెటిక్కి వాళ్ళ యూజ్ ఏంటి అంటే సో ఈ పాయింటర్ అరిథమెటిక్ యూజ్ చేసుకొని మనము వీ కెన్ మూవ్ త్రూ మెమొరీ లొకేషన్స్ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఇచ్చామో సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా మనకి స్టార్టింగ్ పాయింట్. పాయింటర్ అరిథమెటిక్ మీన్స్ పర్ఫార్మింగ్ అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆన్ పాయింటర్స్ టు మూవ్ త్రూ మెమొరీ లొకేషన్స్. సో మన అరేలో మెమొరీ లొకేషన్స్ మధ్య మూవ్ అవుతూ ఉన్నాం అనమాట. సో 10 అడ్రస్ నుంచి 20 అడ్రస్కి, అదేవిధంగా 30 అడ్రస్కి, మళ్ళీ 30 నుంచి 10 అడ్రస్కి. సో అలా మెమొరీ లొకేషన్స్ మధ్య మనం అయితే మూవ్ అవుతున్నాం. సో ఎలా మూవ్ అవుతున్నాం అంటే పాయింటర్ అరిథమెటిక్ యూజ్ చేసుకొని ఆ మెమొరీ లొకేషన్స్ మధ్య అయితే మూవ్ అవుతున్నాం. సో ఇది మనకి సింపుల్గా పాయింటర్ అరిథమెటిక్. నెక్స్ట్ వచ్చేసి పాయింటర్స్ విత్ అరేస్ అనమాట. సో ఇక్కడ పాయింటర్స్ విత్ అరేస్. సో అరేస్లో మనం పాయింటర్స్ని ఎలా యూజ్ చేస్తాం. సో అరే నేమ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఏ పాయింటర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే. సో ఇప్పుడే చూసాము పాయింటర్ అరిథమెటిక్లో ఏదైతే అరే క్రియేట్ చేసామో సో ఆ అరేని ఇనిషియలైజ్ చేసినప్పుడు పాయింటర్లో అరేలో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో ఆ అడ్రస్ అనేది పాయింటర్కి ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాం, అరే నేమ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ పాయింటర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఇక్కడ ఏదైతే అరే క్రియేట్ చేసామో ఇంటీజర్ టైప్తో ఏఆర్ఆర్ అని చెప్పేసి అరే నేమ్ ఇచ్చాను. సో అరే సైజ్ వచ్చేసి 3 ఇచ్చాను. సో 3 ఇచ్చి నేను ఇక్కడ 3 ఎలిమెంట్స్ అనేవి అరేలో స్టోర్ చేశాను, 10, 20, 30 అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంటీజర్ పాయింటర్ అనేది క్రియేట్ చేశాను, int*ptr అని చెప్పేసి ఒక ఇంటీజర్ పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో పాయింటర్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం ఇనిషియలైజ్ చేస్తున్నా, ఏఆర్ఆర్ ఏదైతే అరే క్రియేట్ చేసామో సో ఆ అరేతో పాయింటర్ని ఇనిషియలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇలా ఇనిషియలైజ్ చేసినప్పుడు అరేలో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో 10 అని చెప్పేసి ఆ ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 10 కదా. సో 10 స్టోర్ అయ్యి ఉన్న అడ్రస్ అనేది పీటీఆర్లో స్టోర్ అవుతుంది అనమాట. సో అరేలో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ అడ్రస్ వచ్చేసి మనకి పీటీఆర్లో స్టోర్ అవుతుంది. సో ఇలా అరేని ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తామో పాయింటర్లో అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ అనేది పాయింటర్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 10 ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి 10 ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ అడ్రస్ అనేది పీటీఆర్ అనే పాయింటర్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ యూజ్ చేసుకొని పాయింటర్ని అయితే ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ప్రింట్ఎఫ్ %d సో పీటీఆర్ 0 అనమాట. సో పీటీఆర్ 0. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ డీరెఫరెన్స్ ఆపరేటర్ అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ అరే కాబట్టి. సో అరే అంటే అఫ్కోర్స్ మనకి అడ్రస్ సింబల్ యూజ్ చేస్తాం కదా. సో అరే అనేది మనకి ఇండెక్సెస్ యూజ్ చేసుకొని అడ్రస్లో స్టోర్ అవుతుంది కదా వాల్యూస్ అనేవి. సో ఇక్కడ నేను పీటీఆర్ 0 అని యూజ్ చేసినప్పుడు మనకేమవుతుంది, ఈ పీటీఆర్ అనేది ఇక్కడ అరే ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్అవుట్ అవుతుంది కాబట్టి సో ఈ పీటీఆర్ 0 అనేది మనకి ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్అవుట్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి రన్ చేస్తే 10, 20, 30 అని చెప్పేసి సింపుల్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఎందుకు 10, 20, 30 అనేది ప్రింట్ అయిందంటే సో ఇక్కడ డీరిఫరెన్స్ ఎలా చేస్తున్నామంటే అరే యూజ్ చేసినప్పుడు సో సింపుల్గా పీటీఆర్ ఎలా అయితే మనం అరేలో ఇండెక్సెస్కి
యాక్సెస్ చేసుకుంటాము. సేమ్ అలాగే ఇక్కడ పీటీఆర్లో మనం అరేని స్టోర్ చేస్తున్నాం కాబట్టి సో పీటీఆర్ అదేవిధంగా ఇండెక్స్ వాల్యూ ఇచ్చేసి మనమైతే అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇక్కడ సింపుల్గా పీటీఆర్ అని చెప్పేసి పాయింటర్ నేమ్ 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలని చెప్పేసి స్క్వేర్ బ్రాకెట్స్లో 0 అని చెప్పేసి ఇచ్చేసాం. నెక్స్ట్ అదేవిధంగా పీటీఆర్ అని చెప్పేసి ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి స్క్వేర్ బ్రాకెట్స్లో 1 అనే వాల్యూని ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం చేశాను, పీటీఆర్ అనే పాయింటర్ని అరే స్టోర్ అయింది కాబట్టి పీటీఆర్లో సో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి స్క్వేర్ బ్రాకెట్స్లో 2 అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకు పీటీఆర్ అనేది ఫస్ట్ 10 అనే ఎలిమెంట్కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి సో 0 అని ఇచ్చినప్పుడు 0 అయితే ఇండెక్స్లో ప్రింట్ అవుతుంది. అదేవిధంగా 1 ఇచ్చినప్పుడు సో ఫస్ట్ లొకేషన్లో ఉన్న అడ్రస్కి అయితే పాయింట్ అవుట్ అయిపోయి 20 అనేది ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే 2 ఇస్తామో సెకండ్ ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో 30 అని చెప్పేసి సో ఆ వాల్యూ ఉండే అడ్రస్కి పాయింట్ అవుట్ అయిపోయి సో ఆ వాల్యూ కూడా ప్రింట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం రన్ చేస్తామో సింపుల్గా 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఏవైతే అరేలో వాల్యూస్ స్టోర్ చేసామో 10, 20, 30 అని చెప్పేసి సో ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోయాయి. సో ఈ విధంగా మనం పాయింటర్స్లో అరేస్ యూజ్ చేసినప్పుడు సింపుల్గా డీరిఫరెన్సింగ్ అనేది ఈ విధంగా చేయొచ్చు. సో పీటీఆర్ అని చెప్పేసి సో పీటీఆర్లో ఆబ్వియస్గా మనం అరేని స్టోర్ చేస్తాం కాబట్టి సో ఎప్పుడైతే పాయింటర్లో అరేని స్టోర్ చేస్తామో సో అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో సో ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది పీటీఆర్లో స్టోర్ అవుతుంది అన్నమాట. సో మనం డీరెఫరెన్స్ ఎలా చేస్తామంటే సో ఇలా పీటీఆర్ అని చెప్పేసి ఇచ్చేసి సింపుల్గా స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ వాల్యూ అనేది ఇస్తాం. సో పీటీఆర్ అని చెప్పేసి పాయింటర్ నేమ్ ఇచ్చేసి సో స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ వాల్యూ ఇచ్చేస్తే మనకి ఆ ఇండెక్స్ వాల్యూలో ఏదైతే వాల్యూ ఉందో స్టోర్ అయ్యిందో సో ఆ వాల్యూ అనేది మనకి సింపుల్గా ప్రింట్ అయిపోతుంది. సో ఇది మనకి సింపుల్గా పాయింటర్స్ విత్ అరేస్ అనమాట. సో సింపుల్గా అరేస్ అనేది యూజ్ చేసినప్పుడు పాయింటర్స్లో ఏమవుతుందంటే ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అరేలో సో ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది మనకి పాయింటర్లో అయితే స్టోర్ అవుతుంది. సో ఇది మనకి సింపుల్గా పాయింటర్స్ విత్ అరేస్ అనమాట. సో అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో సో ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది మనకి ఏదైతే పాయింటర్ క్రియేట్ చేసామో సో ఆ పాయింటర్లో స్టోర్ అయిపోతుంది అన్నమాట. ఇది మనకి సింపుల్గా పాయింటర్స్ విత్ అరేస్. సో నెక్స్ట్ వచ్చేసి పాయింటర్స్ విత్ ఫంక్షన్స్ అనమాట. సో పాయింటర్స్ విత్ అరేస్ చూసాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తాం, పాయింటర్స్ యూజ్ చేసి ఫంక్షన్స్ మీద ఎలా అప్లై చేస్తాం అనేది కూడా చూద్దాం. సో పాయింటర్స్ కెన్ బి పాస్డ్ టు ఫంక్షన్స్ టు మాడిఫై ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ వేరియబుల్స్. సో మనం ఎప్పుడైతే ఫంక్షన్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నామో సో అక్కడ మనం పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్లో కాల్ బై వాల్యూ అదేవిధంగా కాల్ బై రెఫరెన్స్ అని చెప్పేసి ఒక 2 కాన్సెప్ట్స్ గురించి అయితే డిస్కస్ చేసాం కదా. సో కాల్ బై వాల్యూలో మనకి మెయిన్ ప్రోగ్రామ్లో ఉన్న మెయిన్ మెథడ్లో ఉన్న వాల్యూ అనేది ఇంపాక్ట్ అవ్వదు. కాల్ బై రెఫరెన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అడ్రస్లో ఉన్న వాల్యూ చేంజ్ అవ్వడం వల్ల మెయిన్ మెథడ్లో ఉన్న వాల్యూ కూడా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి సో ఫంక్షన్స్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం కదా. సో అది ఇప్పుడు నేను ఈ పాయింటర్స్ మనకి నీట్గా అర్థమైపోయింది కాబట్టి సో ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ రివైజ్ చేస్తే మనకి నీట్గా క్లియర్ అండర్స్టాండింగ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ సింపుల్గా పాయింటర్స్ కెన్ బి పాస్డ్ టు ఫంక్షన్స్ టు మాడిఫై ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ వేరియబుల్స్. సో ఒరిజినల్ వాల్యూస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అడ్రస్లో ఉన్న వాల్యూస్ చేంజ్ చేస్తాం కాబట్టి సో ఒరిజినల్ వాల్యూస్ కూడా మనకైతే ఇంపాక్ట్ అవ్వడం అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ పాయింటర్స్ విత్ ఫంక్షన్స్ అని చెప్పేసి నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంచాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే రిటర్న్ టైప్ ఇవ్వాలి, ఫంక్షన్ నేమ్ అదేవిధంగా పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. సో నేను ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి చేంజ్ వాల్యూ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చేసాను. సో ఇక్కడ చేంజ్ వాల్యూ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చాను. సో రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ అనమాట. సో నేను ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి సింపుల్గా వాయిడ్ అని చెప్పేసి రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి చేంజ్ వాల్యూ. అదేవిధంగా ఇక్కడ నేను ఏం చేశాను పారామీటర్ ఒక పారామీటర్ తీసుకున్నాను ఇంట్ నమ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఒక పాయింటర్ పారామీటర్ అయితే తీసుకున్నాను ఇంట్ స్టార్ నమ్ అని చెప్పేసి పాయింటర్ పారామీటర్ అయితే తీసుకున్నాను. సో ఎప్పుడైతే పారామీటర్ పాయింటర్ అవుతుందో పాయింటర్కి మనం ఏం ఇస్తాం వాల్యూ ఇవ్వం కదా. సో అడ్రస్ అనేది ఇవ్వాలి.
సో మామూలుగా పాయింటర్ కాకుండా జనరల్ నార్మల్ పారామీటర్లు మనం ఏం చేస్తాం, యాక్చువల్ వాల్యూని పాస్ చేస్తాం. సో ఎప్పుడైతే పాయింటర్ క్రియేట్ చేస్తామో, సో ఎప్పుడైతే పారామీటర్ పాయింటర్ అవుతుందో, సో పాయింటర్లో మనం ఏం చేయాలి, అడ్రస్ అనేది పాస్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే పాయింటర్ పారామీటర్ ఉందో, సో ఆ పారామీటర్లోకి మనం యాక్చువల్ వాల్యూ అనేది పాస్ చేయం, అడ్రస్ని పాస్ చేస్తాం. ఎందుకంటే పాయింటర్ కాబట్టి పాయింటర్లో మనం వాల్యూస్ ఇవ్వం కదా, సో అడ్రస్ని స్టోర్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఇంట్ స్టార్ నమ్ అని చెప్పేసి ఏదైతే పారామీటర్ ఉందో, సో అందులోకి మనం అడ్రస్ అనేది స్టోర్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ మెథడ్లోకి వస్తే ఎక్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం ఇంటీజర్ టైప్తో. సో ఇంటీజర్ డేటా టైప్తో ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సో ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి మనకి ఎక్స్ అనమాట. సో ఆ ఎక్స్ అనే వేరియబుల్లో నేనేం చేశాను, 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ చేశాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఏదైతే చేంజ్ వాల్యూ అని చెప్పేసి ఫంక్షన్ క్రియేట్ చేశాను, సో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎలా, ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో పారామీటర్లోకి యాక్చువల్ వాల్యూ అనేది పాస్ చేయాలి. సో ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి కాల్ చేస్తున్నాను అండ్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలో పారామీటర్లోకి వాల్యూ పాస్ చేయాలి. సో ఇక్కడ మనకు పారామీటర్ వచ్చేసి పాయింటర్ కాబట్టి, సో పాయింటర్లో అడ్రస్ అనేది ఇవ్వాలి. సో మామూలుగా ఇక్కడ ఇంట్ స్టార్ నమ్ లేకుండా జస్ట్ ఇంట్ నమ్ ఉంటే, సో ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ పెట్టాం, డైరెక్ట్ ఎక్స్ అని చెప్పేసి ఇస్తాం. కానీ ఇక్కడ ఏమైంది మనకి, సో పాయింటర్ కాబట్టి పారామీటర్, సో పాయింటర్లోకి యాక్చువల్ వాల్యూ ఇవ్వకుండా మనమైతే అడ్రస్ ఇవ్వాలి కాబట్టి, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎక్స్ వాల్యూ ఇవ్వకుండా సో డైరెక్ట్ ఎక్స్ అడ్రస్ అనేది ఇస్తున్నాను. సో వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది పారామీటర్లోకి పాస్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు ఎక్స్ అడ్రస్ 1000 అనుకుంటే, సో ఆ 1000 అనే వాల్యూ వచ్చేసి మనం పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ పాయింటర్లోకి ఆ 1000 అనే వాల్యూ అనేది పాస్ అయిపోతుంది. సో ఎక్స్ యొక్క వేరియబుల్ అడ్రస్ ఏదైతే ఉందో, సో ఆ అడ్రస్ మనం నమ్లో అయితే స్టోర్ చేస్తున్నాం. సో నమ్లో స్టోర్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, సో స్టార్ నమ్ అంటే ఆ నమ్ అనే పాయింటర్ని డీరెఫరెన్స్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు స్టార్ నమ్లో ఏముంది మనకి 10 అనే వాల్యూ ఉంది. సో 10 అనే వాల్యూ ఎందుకు ఉందంటే, సో ఇక్కడ స్టార్ నమ్లో మనకి ఏ వాల్యూ స్టోర్ అయింది, ఎక్స్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అయింది. సో ఎక్స్ అడ్రస్లో ఏముంది మనకి 10 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ డీరెఫరెన్స్ చేసినప్పుడు, సో ఇక్కడ డీరెఫరెన్స్ చేసినప్పుడు మనకేమవుతుందంటే స్టార్ నమ్లో 10 అనే వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్టార్ నమ్ ఈక్వల్స్ టు 50 అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఇలా స్టార్ నమ్ ఈక్వల్స్ టు 50 అని ఇస్తే, సో ఆల్రెడీ స్టార్ నమ్లో 10 ఉంది కదా, ఆ 10 అయితే ఓవర్ రైట్ అయిపోతుంది అన్నమాట. సో ఓవర్ రైట్ అయిపోయి, సో ఆ 10 ప్లేస్లో మనకి 50 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అయి ఉంటుందంటే 50 అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ డీరెఫరెన్స్ చేసి, సో ఆ అడ్రస్ ఏదైతే ఎక్స్ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో, సో ఆ వాల్యూని చేంజ్ చేస్తున్నాం. సో త్రూ అడ్రస్ ఇక్కడ మనం వాల్యూని మాడిఫై చేస్తున్నాం. సో డైరెక్ట్ వాల్యూతో మాడిఫై చేయట్లేదు, త్రూ అడ్రస్. సో డైరెక్ట్గా అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో, సో ఆ వాల్యూని క్లియర్ చేసి ఇక్కడ కొత్త వాల్యూని అనేది మనం పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు నమ్ అనే పాయింటర్లో మనకి ఏదైతే అడ్రస్ స్టోర్ అయిందో ఎక్స్ అడ్రస్, సో ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ 10ని మనం 50తో రీప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి రన్ చేస్తే, సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 50 అనమాట. సో కానీ మనం ఇక్కడ ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసాం ఎక్స్, మనం ఇనిషియలైజ్ చేసిన వాల్యూ వచ్చేసి 10, కానీ మనకు ప్రింట్ అయిన వాల్యూ వచ్చేసి 50. సో ఎందుకు అలా మాడిఫై అయిందంటే, మనం ఇక్కడ డైరెక్ట్గా అడ్రస్లో ఉన్న వాల్యూని అయితే చేంజ్ చేస్తున్నాం. ఏదైతే ఎక్స్ అడ్రస్ స్టోర్ అయిందో నమ్ అనే పాయింటర్లో, సో ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని డైరెక్ట్గా చేంజ్ చేస్తున్నాం. సో త్రూ అడ్రస్ మనం ఇక్కడైతే డీల్ చేస్తున్నాం అనమాట. సో దానివల్ల ఏమైందంటే మనకి, సో ఏదైతే నమ్లో స్టోర్ అయ్యి ఉందో ఎక్స్ అడ్రస్, సో ఆ అడ్రస్లో మనకి ఏ వాల్యూ ఉంది, సో 10 అనే వాల్యూ ఉంది. సో ఆ 10 అనే వాల్యూని మనం ఇక్కడ 50 అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఎప్పుడైతే ఇలా పాయింటర్కి మనం వాల్యూ అసైన్ చేస్తామో, సో ఆ పాయింటర్లో ఏముంటుంది మనకి వేరియబుల్ అడ్రస్ ఉంటుంది. సో ఆ వేరియబుల్లో ఒక వాల్యూ ఉంటుంది కదా, సో ఆ వాల్యూ ఏమవుతుందంటే రీప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్లో 10 ఉంది కదా, సో ఎక్స్ అడ్రస్ అనేది నమ్లో ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం, స్టార్ నమ్ ఈక్వల్ టు 50 అని చెప్పి ఇస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే సింపుల్గా ఆ ఎక్స్లో ఏదైతే వాల్యూ ఉందో అది రీప్లేస్ అయిపోతుంది అనమాట.
సో ఎక్స్లో ఏదైతే 10 అనే వాల్యూ ఉందో సో ఆ 10 కాస్త 50 అయిపోతుంది. సో మనం ఇక్కడ సింపుల్గా రన్ చేసినప్పుడు మనకి ఆ రీప్లేస్ అయిన వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి రీప్లేస్ అయిన వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకి సింపుల్గా పాయింటర్స్ విత్ ఫంక్షన్స్. సో మనం టోటల్గా పాయింటర్స్ అనేవి కంప్లీట్గా డీటెయిల్ అయితే డిస్కషన్ చేసాం. సో ఇది మనకి సింపుల్గా టోటల్ పాయింటర్స్ గురించి. సో పాయింటర్స్ అంటే సింపుల్గా మనకి వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.